మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. మదనపల్లి అయ్యప్ప స్వామి భక్తాదులందరికీ నమస్కారాలు చెప్తూ, మదనపల్లి పట్టణం నందు వెలసిన అయ్యప్ప స్వామి దేవస్థానం నందు మండల పూజ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 16వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, పూజలు, కైంకర్యాలు మరియు అన్నప్రసాదము కార్యక్రమం నిర్వహించబడును. 16-11-24వ తేదీ శనివారం ఉదయం గణపతి హోమంతో ప్రారంభమయ్యేటటువంటి కార్యక్రమం, ధ్వజారోహణం, స్వామివారికి అభిషేకం, అలంకారం, ప్రసాద వినియోగం జరుగుతుంది. 4-12-24వ తేదీ స్వామివారికి పడి పూజ మహోత్సవం నిర్వహించబడుతుంది. జనవరి 14-1-2025వ తేదీ మకర సంక్రాంతి దినమున జ్యోతి దర్శనం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి. కావున పట్టణ పుర ప్రజలు మరియు అయ్యప్ప స్వామి భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఇట్లు మదనపల్లి అయ్యప్ప స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మన మదనపల్లిలో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు 16వ తేదీ శనివారం ఉదయం గణపతి హోమం, ధ్వజారోహణ, అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరపబడును. జనవరి 15 వరకు ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమం జరపబడును. కావున భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. మదనపల్లిలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో రేపటి నుండి 16వ తేదీ శనివారం నుండి జనవరి 15వ తేదీ 2 నెలల పాటు స్వామివారి కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కైంకర్యాల సందర్భంగా రేపు ఉదయం గణపతి హోమంతో మొదలయ్యి 15-1-2025 మకర సంక్రాంతి రోజు వరకు హోమాలు, స్వామివారికి నిత్య అన్నదానం ఈ సందర్భంగా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో మదనపల్లి భక్తాదులందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి మదనపల్లి పుర ప్రజలు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. 4-1-2025 పడి పూజ సందర్భంగా అందరికీ ఆహ్వానం చెప్తున్నాం. మరియు 4-12-2024 డిసెంబర్ నెలలో పడి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జనవరి నెలలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక నగలు అలంకార సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి మదనపల్లి ప్రజల తరఫున పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకు, భక్తాదులకు అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవ కమిటీ తరఫున, భక్తుల తరఫున చేస్తున్న విన్నపం ఏమంటే, గత 20 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా మన మదనపల్లిలో 2వ శబరిమలగా విరాజిల్లుతున్నటువంటి ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రేపు నుంచి మండలకాల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇంతవరకు మన ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఆయన సంపూర్ణమైన సహాయ సహకారాలతో గురుస్వామి పెద్దలు పూజ్యులైనటువంటి మన బాలుస్వామి గారు మరియు డంకనాచార్య స్వామి గారు, ఉన్నతమైనటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి గురుస్వాములు, మన ఆలయ అర్చకులైనటువంటి కార్తీక్ స్వామి గారు, ఆలయ ఉత్సవ కమిటీ మరియు పడి పూజ కమిటీ, గ్రామోత్సవ కమిటీ, ఆలయ నిర్వహణ కమిటీలు అనేసి కొన్ని ఇక్కడ జరిగే కార్యక్రమాలకన్నిటికీ ముందుండి ప్రతి ఒక్కరూ తమదనుకుని చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీరు మీ కుటుంబ సభ్యులందరూ విచ్చేసి స్వామివారి కార్యక్రమాల్లో ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ, సేవ రూపేణ, ప్రచార రూపేణ పాల్గొని సంపూర్ణమైనటువంటి ఆ హరిపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని మీరందరూ పొందాలని, కేవలము స్వామివారి దర్శనం చేసినంత మాత్రానే ఈ కలియుగంలో ఉన్నటువంటి సకల దుష్కర్మలు పోయి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందనేసి పెద్దల ఓవాచ. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు
స్వామివారి సేవకు విచ్చేసి కుటుంబ సభ్యులతో బంధుమిత్రాదులతో అందరికీ తెలియజేసి స్వామివారి కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేయాలని, సంపూర్ణమైన అనుగ్రహాన్ని మదనపల్లె పట్టణ ప్రజలందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.